హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ నెంబర్ ఆఫ్ పాస్బుక్. ఈ పాస్బుక్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ వీడియోలో పూర్తిగా చూసుకుందాం. అలాగే ఈ నెంబర్ ఆఫ్ పాస్బుక్లో లాగిన్ అయిన తర్వాత మనకి మెయిన్గా ఈపీఎఫ్ పాస్బుక్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఈపీఎఫ్ పెన్షన్ ఎలిజిబుల్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ క్లైమ్ స్టేటస్ అంటే మనం అడ్వాన్స్ పెట్టినప్పుడు క్లైమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎన్ని కంపెనీలో ఎన్ని సంవత్సరాలు చేసామని కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే మనకి పెన్షన్ అర్హత అయిన తర్వాత మనకి మంత్లీ ఎంత వస్తుందని కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల మరింత సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈపీఎఫ్ నెంబర్ ఆఫ్ పాస్బుక్ అని చూసారా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి నెంబర్ ఆఫ్ పాస్బుక్ పేజ్ అనేది వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మన ఒక యూఏఎన్ నెంబరు, అలాగే మన ఒక పాస్వర్డ్, అలాగే క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ పేజీ అయితే ఈ విధంగా ఉంటుంది. పైన చూడండి, ఇక్కడ మన ఒక బ్యాలెన్స్ ఎంక్వైరీ, మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలంటే మిస్డ్ కాల్ ఈ నెంబర్కి కనిపిస్తుంది చూడండి. ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మన యొక్క బ్యాలెన్స్ ఎంత ఉందనేది మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. అలాగే ఎస్ఎంఎస్ సెకండ్ స్టెప్, ఎస్ఎంఎస్ పంపితే ఎస్ఎంఎస్ చూసారా, ఈపీఎఫ్ఓ హెచ్ఓ పేస్ యుఎన్ఏ అని పేస్ ఇచ్చి మన యుఎన్ఏ నెంబర్ టైప్ చేసి ఈ నెంబర్కి మనం సెండ్ చేస్తే మన యొక్క ఈపీఎఫ్లో బ్యాలెన్స్ ఎంత ఉందండి మన యొక్క ఫోన్కి ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ రైట్ సైడ్కి వస్తే టోల్ ఫ్రీ నెంబర్ అనేది కనిపిస్తుంది, కస్టమర్ కేర్ నెంబర్. ఓకే, అలాగే కిందకు వస్తే ఫస్ట్ హోమ్ పేజీ, తర్వాత ప్రొఫైల్, తర్వాత పాస్బుక్, తర్వాత క్లైమ్స్, తర్వాత సర్వీస్ హిస్టరీ, తర్వాత కాల్కులేషన్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం హోమ్ పేజీ ఏంటంటే ఉన్నాయని తెలుసుకుందాం. ఓకే, హోమ్ పేజీలో ఫస్ట్ ఈ ఒక మెంబరు 3 కంపెనీలో చేశారు, మనం తెలుసుకోవచ్చు. మనం ఎన్ని కంపెనీలు చేసామని ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మనకి ప్రజెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మన యొక్క బ్యాలెన్స్ అనేది ఎంప్లాయర్ షేరు ఎంత ఉందని కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా కిందకు వద్దాం. కిందకు వచ్చిన తర్వాత మన యొక్క కంపెనీ నేము, మన యొక్క మెంబర్ ఐడి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే మనం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సర్వీస్ హిస్టరీ ఆల్ అని చూసారా, దానిపై క్లిక్ చేస్తే మనం ఎన్ని కంపెనీలు చేసామో, అలాగే మనం ఎన్ని సంవత్సరాల నుంచి చేసామన్నది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు జాయిన్ అయ్యాము, డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే మనం ఎన్ని సంవత్సరాలు పనిచేసామన్నది ఇప్పటి వరకు అన్నీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ 7 years 1 month ఈ యొక్క నెంబరే 7 years పనిచేసేది. అలాగే మనం చెక్ చేసుకోవచ్చు ఏ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసామో, ఎప్పుడు జాయిన్ అయ్యామో అన్నది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రొఫైలింగ్కి వెళ్తే ప్రొఫైల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మన యొక్క నేమ్ కనిపిస్తుంది, మన యొక్క యూఎన్ఏ నెంబర్ కనిపిస్తుంది, మన యొక్క మొబైల్ నెంబరు, అలాగే మెయిల్ ఐడి. ఓకే ఫ్రెండ్స్, అలాగే డౌన్ చేస్తే బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి, మనం చెక్ చేసుకోవచ్చు. మన నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే మన యొక్క డీటెయిల్స్ మొత్తం అన్నీ కనిపిస్తాయి చూడండి. ఇటు పక్క కేవైసీ డీటెయిల్స్ కూడా, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే మన యొక్క ఆధార్ నెంబరు, మన బ్యాంక్ ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కేవైసీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి చూసారా, కేవైసీ డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే కేవైసీ వెరిఫికేషన్ డీటెయిల్స్, మనం కేవైసీ చేసిన ఏమంటే ఇక్కడ కనిపిస్తుంది.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాస్బుక్లోకి వెళ్దాం. పాస్బుక్ టైప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ మెంబర్ ఐడి. మనం ప్రజెంట్ ఏ మెంబర్ ఐడిలో వర్క్ చేస్తున్నామో ఆ మెంబర్ ఐడి అనేది సెలెక్ట్ చేయమంటుంది. మనం ఏ మెంబర్ ఐడి వర్క్ చేస్తున్నామో ఆ మెంబర్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి టోటల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి టోటల్ బ్యాలెన్స్ ఇప్పుడు మనకి ఎంత ఉందండి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఎంప్లాయర్ షేరు మనకు కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే డౌన్కి వస్తే ఇక్కడ చూడండి, మనకి మంత్లీ ఎంత అమౌంట్ కట్ అవుతుందండి క్లియర్గా ఇక్కడ పాస్బుక్ అండి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ మంత్ ఎంత కట్ అవుతుందండి ఎంప్లాయర్ షేరు రెండు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి క్లైమ్స్. ఈ క్లైమ్స్ అంటే ఏంటంటే, మనం పిఎఫ్ అడ్వాన్స్ పెట్టినప్పుడు మనకి పెండింగ్లో ఉందా, రిజెక్ట్ అయిందా లేదా అప్రూవల్ అయిందని తెలుసుకోవచ్చు. దీనిపై క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్లైమ్స్ సమ్మరీ. ఈ విధంగా టోటల్ క్లైమ్స్ ఇక్కడ కనిపిస్తాయి 10, సెటిల్డ్ క్లైమ్స్ 8, ఓకే, రిజెక్టెడ్ క్లైమ్స్ 2. ఈ విధంగా మనకి కనిపిస్తాయి. ఇక చూడండి, లాస్ట్లో పెండింగ్ క్లైమ్స్ 0, అంటే ప్రజెంట్ ఏది పెండింగ్లో లేదు. ఇక్కడ మనకి ఒకవేళ మీరు పిఎఫ్ అడ్వాన్స్ పెడితే ఇక్కడ 1 అని కనిపిస్తుంది పెండింగ్లో ఉంటే. ఇక చూడండి, అలా డౌన్కి వస్తే మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు పెండింగ్ క్లైమ్స్ ఇక్కడ ఉన్నాయి. సెటిల్డ్ క్లైమ్స్ ఇక్కడ దీనిపై క్లిక్ చేస్తే మన సెటిల్డ్ క్లైమ్స్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సెటిల్ అయిందండి డేట్తో సహా, మనకి అమౌంట్తో సహా క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఎంత అమౌంట్ క్రెడిట్ అయ్యిందో బ్యాంకులో అనేది కూడా కనిపిస్తుంది. అలాగే అప్రూవల్ అయిన డేట్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, రిజెక్ట్ క్లైమ్స్. ఒకవేళ మనకి రిజెక్ట్ అయ్యిందంటే ఏ కారణం ద్వారా రిజెక్ట్ అయ్యిందండి క్లియర్గా మన ఇక్కడ చదువుకొని తెలుసుకోవచ్చు, ఎందుకు రిజెక్ట్ అయ్యిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రిజెక్ట్ అయ్యింది కూడా డేట్ కూడా ఇస్తారు. అలాగే ఏ కారణం ద్వారా రిజెక్ట్ అయ్యింది అందు కూడా ఇక్కడ పూర్తిగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సర్వీస్ హిస్టరీకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా సర్వీస్ హిస్టరీ. ఈ సర్వీస్ హిస్టరీలో ఏముందని తెలుసుకుందాం. ఆల్రెడీ ముందుగా మాట్లాడుకున్న సర్వీస్ హిస్టరీ గురించి మనం ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈపీఎఫ్లో అమౌంట్ కట్ అవుతుందండి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, 7 సంవత్సరాల 1 నెల ఇప్పటికీ అయ్యింది ఈ అబ్బాయికి. మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తామండి ఇక్కడ కనిపిస్తుంది పూర్తిగా. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత కాలిక్యులేషన్ దీనిపై క్లిక్ చేస్తే ఫస్ట్ ఈపీఎఫ్ కాలిక్యులేషన్ చూసుకుందాం. దీంట్లో ఫస్ట్ ఇలాగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన యొక్క మెంబర్ ఐడి కనిపిస్తుంది, అలాగే మెంబర్ నేమ్ కనిపిస్తుంది, మన టోటల్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. బేసిక్ మంత్లీ వేజ్ శాలరీ ఎంత అంటే మనకి 12,230 మనకి బేసిక్ మంత్లీ శాలరీ ఉంటుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు మన శాలరీ ఎంత అయితే అంత, దాన్ని బట్టి మనకు పెన్షన్ ఎంత వస్తుందని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ అబ్బాయికి ప్రజెంట్ ఏజ్ 32. ఓకే, మనకి ఈ అబ్బాయికి పెన్షన్ ఎప్పుడు వస్తుందంటే 58 సంవత్సరాలకి పెన్షన్ అర్హతలు అవుతారు ఎలిజిబుల్. ఓకే, 58 సంవత్సరాలకి పెన్షన్ ఎలిజిబుల్ అవుతారు. ఆ 58 సంవత్సరాలకి పెన్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి వస్తుంది. ఓకే, ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ అనేది మన శాలరీ నుంచి 12% వరకు మనకి పిఎఫ్కి కట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్,
12,000 ఎంతో మనకు ఒక 1200 ఎంతో మంత్లీకి కట్ అవుతుంది. ఎంప్లాయర్స్ ఇయర్ అనేది 3.67% ఎంప్లాయీస్ షేర్ నుంచి మనకి అమౌంట్ అనేది కట్ అవుతుంది. 3% అంటే మనకు ఒక 400, 300, 500 ఈ మధ్యలో ఇస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మన యొక్క బ్యాలెన్స్ ఎంత ఉందో, మనం ఇప్పుడు ఎలిజిబుల్ అవుతామో, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ తెలుసుకున్నాం. అలాగే తర్వాత పెన్షన్ గురించి, ఇక్కడ పెన్షన్ క్యాలిక్యులేషన్ చూసారా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పెన్షన్ గురించి మన యొక్క వివరాలన్నీ కనిపిస్తాయి. మెంబర్ ఐడి, మన నేము, మన డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, పెన్షన్ గురించి ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఈ పేజీలో. మెంబర్ ఐడి, ఫస్ట్ మన మెంబర్ ఐడి కనిపిస్తుంది, అలాగే మెంబర్ నేమ్, ఆ నేమ్ కనిపిస్తుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే ఫస్ట్ అలా కిందకు వస్తే ఇక్కడ చూడండి క్లియర్గా రాసి ఉంది. ఇక్కడ మనకి 58 సంవత్సరాలకి మనకి పెన్షన్ అనేది అర్హత ఉంది. అంటే ఎప్పుడు తెలుసా, 5వ తారీఖు 3వ నెల 2050కి మనం పెన్షన్కి అర్హతలు అవుతాము. అప్పుడు మనం పెన్షన్ పెట్టుకోవచ్చు. ఓకే, పెన్షన్ అనేది 3వ నెల 6వ తారీఖు నుంచి మనకి పెన్షన్ అనేది పెట్టుకోవచ్చు, అప్రూవల్ అవుతుంది. అలా కిందకు వస్తే చూడండి, మనకి ఇక్కడ ఆర్ఎస్ 12,290 మన శాలరీ బేసిక్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పెన్షన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనకు అప్రూవల్ అవుతుంది అనేది, మనం ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకోవచ్చు అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఒక పాస్బుక్ పేజీ అనేది ఎలా చెక్ చేసుకోవాలండి వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి పెద్ద లైక్ చేయండి, అలాగే వేరొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.